రెండవది ఈ పాము పుట్టల్లో కొంతమంది చిన్నప్పుడు తెలియక లేనిపోయినవన్నీ వేస్తూ ఉంటారు. ఆటకూడతనానికి పిల్లలు మనం గమనించం తల్లిదండ్రులు. ఈ గాజు ముక్కలు, రాళ్ళు, నీళ్లు పోసి ఒకవేళ పాము వస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వలన కూడా నాగదోషాలు వస్తాయి. అంటే తెలియక చేసినా కూడా అంతే కదమ్మా. ఇప్పుడు మీరు తెలియక నిప్పులో చేయి పెట్టారు, కాలిందా లేదా? ఇది కూడా అంతే. నాకు తెలియలేదు, నిప్పు తప్పు అని అంటే ఎట్లాగా? నిన్ను నువ్వు కాపాడుకోవాలి. మా అబ్బాయి చిన్నపిల్లాడండి, 2.5 సంవత్సరాల పిల్లాడే పాక్కుంటూ వెళ్ళిపోయాడండి అంటే కాలింది. కాబట్టి ఆ వయసులో ఎవరు చూడాలి? తల్లి చూడాలి, తర్వాత తండ్రి చూడాలి. పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి మనం జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి చెప్పాలి. సో చెప్పుకోకపోతే దాని నుంచి ప్రమాదం సంభవిస్తుంది. ఒక్కొక్కసారి అప్పుడే సర్పం కాటే వేయవచ్చు, అదైనా ప్రమాదమే. లేదా వీడికి తర్వాత తదనంతరం ఈ దోషం సంప్రాప్తమయ్యి ఈ జీవనాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, అదైనా దోషమే. ఏదైనా దోషం సంప్రాప్తం అవుతుంది.